హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు నేను పిల్లలకి ఇష్టమైన మూంగ్ దాల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. మనకి బయట షాప్స్లో కొంటూ ఉంటాం కదా, ఎక్కువ కాస్ట్ పెట్టేసి, బట్ చాలా తక్కువ కాస్ట్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టొచ్చండి. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదా, ఇలా క్రంచీగా హెల్తీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఇందులో మనకు నచ్చిన క్వాంటిటీలో పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పుని 1-2 సార్లు వాటర్ వేసేసి బాగా క్లీన్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఇలా వాటర్ వేసేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ వేసేసి ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఎంత నానితే అంత క్రిస్పీగా వస్తాయండి మనం ఫ్రై చేసేటప్పుడు ఈ మూంగ్ దాల్ అనేవి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా మూంగ్ దాల్ బాగా సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, ఇలా మెత్తబడిపోతూ ఉంటాయి. ఇలా మెత్తబడిన మూంగ్ దాల్ని ఇంకోసారి వాటర్ వేసేసి క్లీన్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి మనం. చూడండి, 1 గంట పాటు ఆరబెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఇలా తడి లేకుండా ఉంటాయి మూంగ్ దాలు. ఇందులో వాటర్ కాస్త ఉన్నా మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయండి ఈ మూంగ్ దాల్ అనేవి. కాబట్టి మనము ఇలా గంట పాటు ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ మీద. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తాన్ని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ మళ్ళీ ఎక్కువ కాకుండా మీడియంగా అయితే ఆయిల్ని హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసిన తర్వాత మనము జ్యూస్ స్ట్రెయిన్ చేస్తాం కదా, అలాంటి ఒక స్ట్రెయినర్ తీసేసుకొని ఇందులో మూంగ్ దాల్ వేసేసుకొని ఒక స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఒక స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనం మూంగ్ దాల్ని డైరెక్ట్గా కడాయిలో వేసేస్తే మనము ఫ్రై చేసేటప్పుడు కానీ అలాగే తీసేటప్పుడు కానీ ఇబ్బందిగా ఉంటుంది. ఇలా స్ట్రెయినర్ ద్వారా ఫ్రై చేసేసుకుంటే క్రిస్పీగా చాలా క్రంచీగా వస్తాయి. చూడండి, ఇక్కడ ఈ సౌండ్ వచ్చేటప్పుడు అయితే మనము వేగిపోయినట్టే ఇవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలానే మిగతా మూంగ్ దాల్ని కూడా వేసేసుకొని క్రంచీగా సౌండ్ వచ్చేటప్పుడు నోట్లో వేసుకుంటే క్రంచీగా ఉన్నప్పుడైతే ఫ్రై అయినట్టేనండి. అలాంటప్పుడు మనము ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తాన్ని. ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్చుకుంటుందండి. చూడండి, అంతే, చాలా సింపుల్గా మూంగ్ దాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనము రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసుకొని ఇందులో కాస్త చటపటాగా ఉండాలి టేస్ట్ అంటే కాస్త ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసేసుకొని పిల్లలకి పెట్టొచ్చండి. ఒకవేళ ఎక్కువ చేసేసుకుంటే మనము ఒక 8 బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసి తినొచ్చండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా క్రంచీగా చట్పటా టేస్ట్తో చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై అయితే చేసేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.